మీనన్ తెరకు ఫుల్ స్టాప్ పెట్టడానికి జేడి నాటకమాడుతుంది. ఇక ఆస్తులన్నీ అనాథాశ్రమంకి వేయాలని చెప్పేసి విధంగా నిర్ణయించుకున్న జేడి పాచికలో ఇరుక్కపోతాడు మీనన్. ఇక మీనన్ వెంటనే జేడి దగ్గరున్న ఆస్తులన్నీ తీసుకోవాలని చెప్పేసి లాక్కుంటుండగా రిపోర్టర్స్ అందరూ వస్తారు. ఇక ఇదేంటి మీనన్ బ్రతికున్నాడు కదా అని విధంగా అంటుండగా మీనన్ రూపంలో ఉన్న ఇతను అసలు మీననే కాదు, అలా రూపంలో పోల్చుకొని వచ్చాడు. ఈ ఆస్తులన్నీ మీనని, అతనికి ఎలాగో చనిపోయాడు కదా, ఆ రూపంలో ఇతను ఇవన్నీ కబ్జా చేయడానికి వచ్చాడు అని విధంగా జేడి చెప్పిన నాటకంతో మీనన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏ జేడి, ఎవరనుకుంటున్నావు, నేను మీనన్ని అని అంటుండగా, చూసారా, మీనన్ రూపంలో ఉండి మీనన్ వేషం వేసుకొని రాగానే మీనన్ నన్ను నమ్మేస్తామని, ఆస్తులు మొత్తం తన చేతికి ఇస్తామని ఇలా నాటకం ఆడుతున్నాడు ఈ రంగా. అసలు మీనన్ కానే కాదు. అవును, అతను మీనన్ కాదు, నా భర్త రూపంలో వచ్చి ఇక ఏకంగా ఆస్తులన్నీ దోపుకపోవడానికి వచ్చాడు. నా భర్త ఎప్పుడో చనిపోయాడు అని డ్రాయింగ్ అంటుంది. ఇక ఈలోపు ఏం మాట్లాడుతున్నవే, నేను మీనన్ని అని అంటుండగా మరీ నవ్విపోతారు. ఏంటి మేడం, మీరు అందరు కలిసి ఇక మాతో ఆడుకోవాలనుకుంటున్నారా అని చెప్పేసి ఇక రిపోర్టర్స్ అంటూ ఉంటారు. లేదు, నిజమే చెప్తున్నా, జేడికేడి చెప్తున్నాను, నేను మీనన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అని చెప్పేసి ఈ విధంగా సాక్షిని బయటికి పంపించి ఇక అతని చాతనే లోకానికి నేను చావలేదు, బ్రతికానని చెప్పేసి నాటకాన్ని బయట పెట్టేలా జేడి నాటకం ఆడుతుంది. ఆ పాచికలలో ఇరుక్కున్న మీనన్ నిజాన్ని బయట పెట్టేస్తారు. అప్పుడు వెంటనే జేడి నవ్వుతూ, నాకు తెలుసు మీనన్, నువ్వు చచ్చిపోలేదు, బ్రతికి ఉన్నావని తెలుసు, కానీ జనాలకు ఈ జేడి కేడి చెప్తే నమ్ముతారా? నమ్మరు. అందుకే నీ నోటెమ్మడే నువ్వు మీనన్ బ్రతికున్నావని అందరికీ సమాచారం వచ్చేలా చేశాను. ఎలా వేశాను ప్లాను? నీకు తగ్గట్టే వేశాను కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు మీనన్వా లేకపోతే రంగవా? జేడి, నువ్వు నాతో ఆడుకోవాలని చూస్తున్నావు. ఈ మీనన్ ఒక్కసారి తలుచుకుంటే నీ ప్రాణాలు పోతాయి. అదే మీనన్, నువ్వు మీనన్ అని ప్రజలందరికీ తెలియాలి కదా. చనిపోయానుకున్న మీనన్ ఎలా బ్రతికొచ్చాడో నిజానికి కూడా తెలుసుకోవాలి కదా. మీనన్, నువ్వు ఎప్పుడు నా కాలి కింద చెప్పు లాంటి వాడివే. ఎందుకంటే ఏ రోజైతే నువ్వు ఇక నీ మొత్తం ఇండియాని నీ గ్రిప్లో పెట్టుకోవాలనుకుంటున్నావో అది నీ వల్ల కాదు. మరో జన్మ ఎత్తిన కూడా అది ఇలాంటి జేడి పుడుతూనే ఉంటుంది, నిన్ను చంపడానికి సిద్ధంగానే ఉంటుంది అనేసరికి వెంటనే ఇక అక్కడ బాంబులు పెట్టేసరికి బాంబులు పేలుతుంటాయి, మొత్తం పొగ వస్తుంది. మీనని తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీనన్ చావలేదు, బ్రతికే ఉన్నాడని అని అన్న తర్వాత ఇక్కడ క్లారిటీగా మీనన్ బ్రతికే ఉన్నట్టుగా జేడి అందరికీ నిరూపిస్తుంది. ఇక పేపర్లో న్యూస్లో మీనన్ బ్రతికే ఉన్నట్టుగా అన్ని వర్గాల్లో తెలిసిపోతుంది. వస్తే జేడి, కావాలని నన్ను టార్గెట్ చేసి నా నోట నేను బ్రతికే ఉన్నానని చెప్పేస్తావా? చెప్తాను, నేను వేసే ఎర్ర దెబ్బకు నువ్వు ఎలా కోలుకొని దెబ్బ కొడతానో చూడు అని చెప్పేసి మీనన్ వెళ్ళిపోతాడు. ఇక ఈలోపు అందరు కలిసి అంటే జగదాత్రి కేదర్ కలిసి ఇంటికి వస్తారు. అదే సమయానికి ఇక నిషి వాళ్ళ దోస్తు క్లోజ్ ఫ్రెండు యుఎస్ నుంచి నిషిని కలవడానికి చాలా రోజులు అవుతుందని చెప్పేసి కౌశిక్ వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ నిషి అవతారం ఎలా ఉందంటే ఇంట్లో పని మనుషుల కంటే హీనంగా. అటు నిషి, యువరాజ్, వైజయంతి ఇక వాళ్ళకి వేసిన శిక్ష ప్రకారం వాళ్ళ ఇంట్లో పని మొత్తం చాకరీ చేస్తూ ఉంటారు. ఈలోపు లోపలికి వచ్చిన హిమ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలిసరికి వెంటనే నిషి తన ఫ్రెండ్ని చూసి, ఎలా ఉన్నావే హిమ? ఎవరు నువ్వు? నన్ను పలకరిస్తున్నావు? హో, నా అవతారం చూసి నువ్వు షాక్ అయిపోయావా? నేనే. ఏంటి ఈ అవతారం ఏంటి అనే విధంగా ఒక్కసారిగా అంటుండగా, అప్పుడు మన ఇంట్లో పని మళ్ళీ చేసుకోవడము తప్పేముందే అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది హిమను. లోపు జగదాత్రికి ఎదురు వస్తారు. హిమ అని చెప్పేసి ఇక అక్క బాగున్నావా అని చెప్పేసి రా కూర్చో అని జగదాత్రి ఇక కేదార్, యువరాజ్ అందరూ హాల్లో ఉంటారు. ఇక ఎలా ఉన్నావు హిమ అంటుండగా, బాగున్నానక్క, నిషిని చూసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే చూడడానికి వచ్చాను అని చెప్పేసి హిమ అంటూ ఉంటుంది. అవునక్క, అంతేకాదు ఇప్పుడు నాకు 3వ నెల, అందుకే ఇక్కడే ఉందామని ఇక ఈయన తీసుకొని వచ్చారక్క. ఓ అవునా, ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వెంటనే ఇక కౌశికి లోపలికి వెళ్ళి తాంబూలంతో తన చేతిలో పెట్టిన తర్వాత అప్పుడు వెంటనే కౌశికి తన కాళ్ళు మొక్కుతుంది హిమ. అప్పుడు గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి కౌశికి హిమను దీవిస్తూ ఉంటుంది. ఇక ఇచ్చిన తర్వాత వెంటనే జగదాత్రి దగ్గరకు వస్తుంది హిమ. ఇక అలా కాళ్ళు మొక్కుతుండగా నిషి కోపంతో ఆగవే అని అంటుంది.
ఇక ఏం చేస్తున్నావే? జగదాత్రి అక్క దగ్గర ఆశీర్వాదన తీసుకుంటున్నాను అని చెప్పేసి హిమ అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందని? కడుపుతో ఉన్నా నువ్వు పెళ్ళై ఇన్నాళ్ళైనా కూడా అసలు వాళ్ళకు పిల్లలే పుట్టలేదు, అసలు పుడతారో కూడా తెలియదు. అలాంటి గొడ్రాలు కాళ్ళు మొక్కడం నీకు ఎలా అనిపిస్తుందనేసరికి కౌశికి కోపంతో చూస్తూ ఉంటుంది. ఇలాంటి గొడ్రాలు కాళ్ళు ఎలా మొక్కుతావో అనుకుంటున్నావే? ఎందుకంటే ఖచ్చితంగా దీనికో దీని మొగనుకో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై, వీళ్ళిద్దరికీ పిల్లలు అందుకే పుట్టలేదే అని జగదాత్రికి ఏదాన్ని అవమానిస్తూ ఉంటుంది నిషి. కానీ ఇక్కడ నిషి మాటలకు కౌశికి ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నిషి అని చెప్పేసి వెంటనే ఇక నిషి చెంప పగల కొడుతుంది కౌశికి. అసలు జగదాత్రిని అన్నే ముందు ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు నిషి. వాళ్ళకంటే 2 రోజుల ముందు మీకు పెళ్ళయింది, మరి మీకు కూడా పిల్లలు పుట్టలేదు అంటే నీకు నీ భర్తకు కూడా ఏదో లోపం ఉండటే కదా. మీ ఇద్దరికి కూడా పిల్లలు పుట్టలేదు. ఒకరిని అనే ముందు ఆ 4 వేలు మనకు చూపిస్తాయని అర్థం చేసుకో. జగదాత్రిని అంటున్నావే, మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నీకెందుకు పిల్లలు పుట్టలేదు? నీకు పిల్లలు పుట్టి నీలో లోపం లేకపోతే అప్పుడు నీ అక్కను నీ భావనను, అంతేకాని అందరి ముంగట జగదాత్రిని అవమానించేలా మాట్లాడే ముందు నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు కూడా గుడ్రలవని తెలుసుకో. ఒక్క మాట నేనంటే ఇంత బాధ అనిపిస్తుంది. అందరి ముంగట నువ్వు జగదాత్రిని అవమానిస్తే తను ఒక్క మాట మాట్లాడంటే తనకున్న సంస్కారం అది, నీకు తనకున్న తేడా. ఆయన ఏంటి నిషి, ఎప్పుడు చూసినా జగదాత్రి అక్కను ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటావు, ఇంకా నువ్వు మారలేదనే. ఛీ, నిన్ను ఫ్రెండ్ అని చెప్పి ఇంత దూరం కడుపుతో ఉన్న నేను వచ్చి కలవడం నా బ్యాడ్ లక్కే. నీలాంటిది ఫ్రెండ్ అని కాదే, అసలు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. అక్క వెళ్తానక్క, ఏమనుకోకు, నేను వచ్చి బాధ పెట్టినట్టుంది. పర్లేదు హిమ, అది నాకు కొత్త ఏం కాదు కదా అని అక్కడి నుంచి హిమ భర్త వెళ్ళిపోతారు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాట్లాడడం కాదు నిషి. ఎదుటి వాళ్ళను బాధ పెట్టే ముందు మనం ఎలా ఉన్నామని చెప్పేసి మాట్లాడి తెలుసుకో. అయినా ఏంటమ్మా, ఎవరు వచ్చినా జగదాత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటాం ఏంటే? నీ కోడలికి సంస్కారం ఇదే నేర్పించావా? పని చేయమన్నాం చెప్పేసి మీకు నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడే ముందు మన పద్ధతి ఎలా ఉందో చెప్పి. ఇప్పుడు ఇంటికి వంశాంకురం కావాలనుకుంటున్నావు, మరి నీ కోడలు వంశాంకురం ఇచ్చిందని జగదాత్రిని పక్కన పెట్టు. మరి ఇంటికి వారసుడు ఇంకెన్న తర్వాత ప్లాన్ చేసిన తర్వాత ముసలోళ్ళైన తర్వాత కంటారా నీ కొడుకు కోడలు? ఎప్పుడు చూసినా జగదాత్రిని కేదాన్ని అవమానించే తప్ప వేరే పని ఉండదు మీ ఇద్దరికి అని సుధాకర్ మాటలని వెళ్ళిపోతారు. ఏందమ్మి, ఒక మాట అనే ముందు మనం ఎట్టున్నామో తెలుసుకోవాలి కదా. నీకు కూడా పిల్లలు పుట్టలేరు, మాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మేము కూడా నా మనవన్ని మనవరాలను ఎత్తుకోవాలంటుంది కదా. వాళ్ళు అనడంలో తప్పేం లేదమ్మి. అయినా ఇన్నేళ్ళు పెళ్ళవుతుంది, కనీసం పిల్లల గురించి ఆలోచించావే ఏంది? జగదాత్రి అనే ముందు నువ్వు కూడా కనలేదు కదా. కౌశిక్ అనట్లో తప్పేముందమ్మి అని వైజయంతి కూడా అన్నీ వెళ్ళిపోతుంది. నిషి, అసలు నీకు బుద్ధుందా ఏంటండి? మీరు కూడా నన్నే అంటున్నారు అంతే కదా. వాళ్ళకంటే ముందు మనకు పెళ్ళైంది, మనకు కూడా పిల్లలు పుట్టలేదు కదా. మరి మీ జగదాత్రిని ఎందుకు నిందించినట్టు మాట్లాడుతున్నావు? అందుకనే ఎక్కడ అనే ముందు ఎవరు వెనక ముందు ఆలోచించి మాట్లాడదు. ఇప్పుడు అక్కతో దెబ్బలు తిన్నావు కదా, తన్ను తిన్నావు కదా అని ఈ విధంగా యువరాజ్ అని నిషి మండిపడుతూ ఉంటుంది.